ఏడడుగుల బంధం పార్ట్ 104. రచన మీనాకుమారి గారు. కృష్ణవర్మ తన గదిలో ఉన్న శ్రావణి ఫోటో వైపు చూస్తూ అలా పడుకున్నాడు. వన్నెల వింజమరలా తయారయ్యావు. తలుకు బెలుకు కులుకు వలపు అన్నీ కలబోసి కవ్విస్తూ వింజామర విసిరినట్లు విసిరి వెళ్ళావు. ఎవరెవరు ప్రేమికులు ప్రేమలో పడితే నిద్ర పట్టదు అనేవారు. ప్రస్తుతానికి అదేమిటో బాగా అర్థమవుతుంది. వలపుతో అల్లరి చిలకలు చేసే చిలిపి తలపుల బాధతో తనువు చిక్కుకున్న పురుష పొంగవుడులా ఎటూ చూసిన శ్రావణి కనిపిస్తున్న విరహ వేదనలో తనలో తానే నవ్వుకుంటూ పైకి లేచి శ్రావణి ఫోటో దగ్గరకు వెళ్ళాడు. ఆ ఫోటోని తన చేతులతో తీసుకొని, ఇలా లేవు అప్పుడు, ఇలా ఉంటే నన్ను కవ్వించడం నీ వల్ల కాదు. చెలి చెంత ఉండాలి, నీ తీయని పెదవులలోని తేనెను రుచి చూడాలి, నీ సొగసైన మెత్తన ఒత్తిళ్ళు కావాలి అనిపిస్తుంది. ఎటువంటి సంఘటనలు జరిగినా కూడా నా మనసు చెలించడం లేదు సుమా, నీ వైపే మల్లుతుంది క్షణం క్షణం. అలా అని చదువుకునే నిన్ను డిస్టర్బ్ చేయలేను, సరే కదా అని నీ తలుపులు వీడి నిద్రించలేకున్నాను. శ్రావణి పెదవులపై ముద్దులు పెడుతూ, ఇప్పుడు ఈ పెదవులు ప్రేమ తేనెలతో మధువులు ఊరుతూ కవ్వించాయి నన్ను. నా హృదయంలో నిదురించే చెలి నీ హృదయంపై పవలించిన మరి వన్య చిన్నల శిల్పసుందరి మనసు దోచి నన్ను నిలువునా దోచావే అంటూ నవ్వుకుంటూ ఫోన్లో ఉయ్యాలలో శ్రావణి తన ఒడిలో కూర్చున్నప్పుడు సెల్ఫీ దిగిన ఫోటో తీశాడు కృష్ణవర్మ. సగం అందుకే లేనిపోని ప్రియమైన విరహ కష్టాలు కొని తెచ్చుకున్నాను, మామూలు బాధ కాదురా బాబు అంటూ నిద్రపట్టని కృష్ణవర్మ అటూ ఇటూ దొర్లుతూ ఉన్నాడు. భక్తి భావనలో ఎంత లీనమైపోతాడో ఈనాడు. శ్రావణి ప్రేమలో అంత మునిగిపోయాడు. ఇంతలో ఫోన్ వచ్చింది. శశిభూషణం చేశాడు. హలో అంటూ అప్పటి వరకు తనలో ఉన్న భావాలు ఒక పక్కకు వెళ్ళిపోయి గంభీరమైన కృష్ణవర్మ గొంతు వినిపించింది. కాసేపు మౌనంగా ఉన్నారు. కృష్ణవర్మ, నన్ను క్షమించు, నా కొడుకుని రక్షించు, వాడు బలహీనమైపోయాడు, వేరే డాక్టర్లకు చూపిస్తున్నాను అన్న గర్వంతో నీకు చెప్పలేకపోయాను. నా వంశాన్ని ఉద్ధరించు. నిజానికి నేను అన్నీ మరిచిపోయి మామూలుగా నా గోలలో నేనున్నాను. మధుభూషణ్ చేసినవన్నీ తప్పులే, అందుకు శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు. దయచేసి వాడికి సరైన వ్యాక్సిన్ వేసి మంచి మెడిసిన్ వాడు కృష్ణవర్మ పుణ్యం కట్టుకో అంటూ బాధపడ్డాడు శశిభూషణ్. మీరు పెద్ద పెద్ద డాక్టర్స్ని పిలిపించి వైద్యం చేస్తున్నారు కదా అన్నాడు కృష్ణవర్మ. లేదు కృష్ణ, డబ్బుతో ఏదీ రాదు. ఇప్పటి వరకు ఎన్నో లక్షలు తినేశారు, కానీ నా కొడుకు ఆరోగ్యంలో కొంచెం కూడా మార్పు లేదు. డాక్టర్లు నిన్న చెప్పిన మాటలు వింటే భయమేసింది. వాళ్ళ వైద్యపరంగా ఏమీ చెయ్యలేము, సంసార జీవితానికి కూడా పనికి రాకుండా పోతాడేమో అని చెప్పడం కలవరపెట్టింది నన్ను. మంచం మీద నుండి కదలలేక అంత దిట్టమైన వాడు బక్క చిక్కిన వాడిలా అయిపోయాడు. నా తప్పులు మన్నించు, నా కొడుకు తప్పులన్నీ క్షమించు, నా బిడ్డను రక్షించు కృష్ణవర్మ. గూడెం ప్రజల విషయంలో నేను నువ్వు చెప్పినట్టే వింటాను అంటూ బాధపడ్డాడు శశిభూషణ్. సరే, రేపు కాస్త పని ఉంది, ఎల్లుండి మార్నింగ్ అక్కడే ఉంటాను, అర్థం చేసుకోండి. ఈలోపు హాస్పిటల్లో వేరే మందులు ఉన్నాయి, కాంపౌండర్కి ఫోన్ చేసి చెప్తాను, మీరు వెళ్ళి తీసుకోండి. ఆ నొప్పులు కొద్దిగా తగ్గి నిద్రపోతాడు శశిభూషణ్ మధుభూషణ్ అని చెప్పాడు. మంచి మనసుతో ఒక డాక్టర్గా కృష్ణవర్మ, ధన్యవాదాలు కృష్ణ, నిజంగా నువ్వు డాక్టర్వి కాదు, నిజం చెప్పాలంటే దేవుడికి కూడా అవుతావు. ఎందుకు చెప్తున్నానంటే నా విషయం కాదు, గూడెం ప్రజల సంగతి. మీ తాతగారు కూడా అలాగే పట్టించుకున్నారు, కానీ ఆనాటి కాలంలో సౌకర్యాలేమీ లేక ఆయన ఏమీ చేయలేకపోయారు. ఆ తర్వాత ఎందరో రాజకీయ నాయకులు ప్రగల్భాలు పలికి గూడెం ప్రజల విషయంలో ఏమీ చేయలేకపోయారు. మీరొక్కరే అన్నీ అయ్యి ఈనాడు గూడెం ప్రజల కష్టాలు తీర్చడం నాకు నచ్చింది. ఇది నా గర్వానికి అహంకారానికి సంబంధం లేకుండా మానవత్వంతో చెబుతున్న విషయం. ఇక మా కుటుంబం నుండి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు తలపెట్టే మంచి కార్యాలకు నా వంతు సహాయం చేయగలను. మధుభూషణ్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఆ జ్ఞానం రావడం కోసమే భగవంతుడు వాడికి ఈ పరీక్ష పెట్టినట్టున్నాడు.
ఉంటాను, ఇంకా ఎక్కువగా మాట్లాడలేను. స్వయంగా మిమ్మల్ని కలిసినప్పుడు ఖచ్చితంగా మాట్లాడుతాను అని ఫోన్ పెట్టేశాడు శశిభూషణ్. మంచితనం మానవత్వాన్ని ఎంతసేపు దూరం పెట్టగలం? మనం చేయలేని మంచి పని వేరొకరు చేస్తుంటే చేసే వాళ్ళని కూడా చెడగొడుతుంది ఈ లోకం. అదే లోకం మంచివారికి చెడు చేస్తుంటే మాత్రం ఎదుర్కోలేదు పిరికి లోకం. శ్రీకృష్ణ నీలీలలు అమోఘం. నిజమైన యుక్తి, శక్తి, భక్తి ఈ 3 మార్గాలతో ఏదైనా జయించవచ్చు అని గీత ద్వారా చెప్పావు. అది నేను ఫాలో అవుతున్నాను. నిజానికి కొంతకాలం పడుతుంది అనుకున్నాను. లేదు, సమస్య త్వరలోనే పూర్తవుతుంది. గూడెం ప్రజలు ఇక్కట్లు కూడా పూర్తవుతాయి ఇక అంటూ శ్రావణి వైపు చూసి, మన కొత్త జీవితానికి నాంది పలికే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అంటూ అందంగా నవ్వేశాడు కృష్ణవర్మ. మరునాడు ఉదయమే ఫ్లైట్లో దిగారు మోహన్ వర్మ, సాధన వర్మ, పాప చరిష్మా. వారితో పాటు ఒక 2 వ్యక్తులు కూడా దిగారు. తిరుమల రాజు ఆ విషయాన్ని కృష్ణవర్మకు చెప్పాడు. దూరం నుంచి ఫోటో కూడా తీసి పంపింది సుచరిత ఫోన్లో. ఆ విషయం కృష్ణవర్మ రవివర్మకు షేర్ చేశాడు. రాజశేఖర్ నిలయంలోని పెద్దలు పగడ్బందీగానే ఉన్నారు. విషయం హద్దు మీరినప్పుడు తప్పక తమ ప్రవేశం ఉండాలి అని నిర్ణయించుకున్నారు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్. లాయర్ విశ్వనాథ్ గారికి సలహాలు అడిగి అన్నీ కూడా ఫోన్ మెసేజ్ వస్తే నోట్ చేసుకుంది ధరణి. సుచరిత ఎయిర్పోర్ట్ దగ్గర ఉండే ప్రతి విషయాన్ని కృష్ణవర్మకు అందజేస్తుంది మెసేజ్ ద్వారా. వసుంధర నిలయంలోకి అడుగుపెట్టారు మోహన్ దంపతులు. చరిష్మా పాప రండి అంటూ సాదరంగా ఆహ్వానించారు వసుంధరాదేవి గారు. నవ్వుతూ పలకరించాడు రవివర్మ. ఎవరికి వారు ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు. వసుంధర నిలయంలోని డాబాపై అంతస్తులో కృష్ణవర్మ ఉన్నాడు. ఆ ఇంటి చుట్టూ ఉన్న వారికి సంబంధించిన ఇళ్లలో కావలసిన వారంతా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా కృష్ణవర్మ సిగ్నల్ ఇచ్చాడు. అవసరమైనప్పుడు మీరు ఒక్క క్షణంలో అక్కడ ఉండాలి. ఒకవేళ ఏదైనా సందర్భంలో గేటు ద్వారా రాలేని పరిస్థితి ఉంటే వెనక వైపు నుండి ప్రవేశం ఉండేలా చేశాను అని వివరంగా వాళ్లకు మెసేజ్ చేశాడు కృష్ణవర్మ. సుచరిత ఒక పని మనిషిలాగా చీర కట్టుకొని వచ్చిన వారికి నుంచి మంచినీళ్ళు అందించింది. సాధనవర్మ అత్తగారి పాదాలకు నమస్కరించుకుంది. ఏమిటి చరిష్మాకు ఏదైనా సంబంధం చూస్తున్నారా? అనుకోకుండా వచ్చారిలా అంటూ వసుంధరాదేవి గారు తెలివైన వారు ఎవరు ఊహించని ప్రశ్న వేశారు. మోహన్ వర్మ తడబడ్డాడు. సాధన నవ్వుతూ, లేదత్తయ్య గారు, ఎందుకో మిమ్మల్ని చూడాలి అనిపించింది అన్నారు మోహన్ వర్మ గారు. మమ్మల్ని కూడా రమ్మన్నారు. ఎప్పుడూ లేదు, మనసు కూడా ప్రశాంతంగా ఉండడం లేదు, అందుకే చెల్లెల్ని కూడా తీసుకొని వచ్చాను అన్నది సాధనావర్మ. మంచిది తల్లి, నా భర్త రక్తం పంచుకు పుట్టిన మోహన్ వారి మీద నాకు పెద్ద బిడ్డలాగా ఎంతో మమకారం ఉంది. ఆ ప్రేమను అర్థం చేసుకుంటే అంతే చాలు అంటూ నవ్వారు వసుంధరాదేవి గారు మోహన్ వర్మ వైపు చూసి. వ్యవహారం బెడిసి కొట్టేలా ఉంది. ఇలా పాత సినిమా డైలాగులు, సెంటిమెంట్ సీన్లతో అసలు చేయాల్సిన పని మర్చిపోతాము అని మోహన్ వర్మ ఒక రకంగా చూశాడు. పైనుండి ధరణి వచ్చి అందరినీ పలకరించింది. అక్క అంటూ దగ్గరికి తీసుకుని కౌగిలించుకుంది సాధనావర్మను. చరిష్మా అంటూ ఆమెను కౌగిలించుకుంది ధరణి. రవివర్మ నవ్వుతూ, కూర్చోండి అన్నాడు అందరినీ. ఏమిటి అందరికీ ప్రేమను పొంగిపోతున్నాయి? అవునులే, మొన్న జరిగిన గొడవ వెనక ఉన్నది నేనే అని తెలియదు కదూ పిచ్చి మొకాలకు అని నవ్వుకున్నాడు మనసులోనే మోహన్ వర్మ. హాల్లో జరుగుతున్న ప్రతి దృశ్యాన్ని కూడా చూస్తున్నాడు కృష్ణవర్మ. ప్రతి మాటను వింటున్నాడు హెడ్ ఫోన్స్ ద్వారా. మోహన్ వర్మ ఫేస్ని స్పెషలైజేషన్ చూస్తున్నాడు. చాలా పకడ్బందీగా ఉన్నాడు. బిడ్డ అని నవ్వుకుంటూ అతని జేబీలో ఏదో గ్రీన్ లైట్ వెలుగుతున్నట్లు గమనించాడు మోహన్ వర్మ. పక్కకు వెళ్ళాడు. సుచరితకు మెసేజ్ పెట్టాడు కృష్ణవర్మ. మోహన్ వర్మ వెళ్ళిన వైపు వెళ్ళి సైలెంట్గా ఒక పక్కకు ఉండి అతనికి తెలియకుండా గమనిస్తూ ఉన్నది. నేను పిలిచినప్పుడు వద్దువు గాని ఇప్పుడు పని లేదు, మధ్యలో ఫోన్ చేయకండి అంటూ వార్నింగ్ ఇచ్చాడు మోహన్ వర్మ. మోహన్ వర్మ వెనక్కి తిరగకుండానే సుచరిత సైలెంట్గా పక్క రూంలోకి చాటుగుండా వెళ్ళిపోయింది. సుచరిత విషయాన్ని మెసేజ్ ద్వారా కృష్ణవర్మకు పంపించింది.
టిఫిన్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. కృష్ణవర్మ ప్రతి విషయాన్ని శ్రావణికి షేర్ చేస్తున్నాడు. నేను వస్తానంటూ ఉన్న శ్రావణిని, వద్దులే బుజ్జి బంగారం, ఎందుకు లేనిపోనిది ఫైటింగ్ సీన్లో డ్యూయట్ బాగోదు, రాకు ప్లీజ్, నువ్వు రాకే బాబు, వ్యవహారం బెడిసి కొట్టే ప్రమాదం ఉంది అన్నాడు కృష్ణవర్మ. నాకు లైవ్ షో చూడాలనిపిస్తుంది అన్నది శ్రావణి. సరే ఆ పెరటి వైపు నుండి రా అంటూ చిన్న హింట్ ఇచ్చాడు కృష్ణవర్మ. ఓకే, కాలేజ్ డుమ్మా కొట్టేశాను నీకోసం నా ప్రియమైన కృష్ణ అంటూ చాలా ముద్దుగా నవ్వింది శ్రావణి. ఈ మధ్య నన్ను నిజంగా అల్లాడిస్తున్నావే అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ. శ్రావణితో ఫోన్లో మాట్లాడుతున్నా కూడా హాల్లో దృశ్యాలను జాగ్రత్తగా, అక్కడ విషయాలను కూడా జాగ్రత్తగా వింటూనే ఉన్నాడు. శ్రావణి బయలుదేరుతుంటే దుర్గమ్మ గారు వచ్చారు. ధరణి వాళ్ళ ఇంటికి నేను వస్తాను అన్నారు దుర్గమ్మ గారు. నేను కాలేజ్కి వెళ్తున్నాను అన్నది శ్రావణి. మాటలన్నీ విన్నానే దొంగ ముఖం, చాలా రోజులైంది నా దుడ్డు కర్రకు పనిబడి, వాళ్ళు జంతు కర్రతో తేల్చేస్తాను, హహహా నా సామిరంగా, ఈ బెజవాడ దుర్గమ్మ అంటే ఏంటో తెలిసిపోతుంది అన్నది దుర్గమ్మ తొడకొట్టుకుంటూ. మరి ఓవర్ యాక్షన్ చేయకు, అక్కడ ఉండాల్సిన వారందరూ ఉండేసరికి తెగ బిల్డప్ ఇస్తున్నావు, నీకు మీ సంబంధమే అసలు అన్నది శ్రావణి. అది నా మనవరాలు కుటుంబం, రవివర్మ నా మనవడు, ధరణి కడుపులో ఉన్నది నా ముని మనవ సంతతి, నాకు అక్కుంది వసుంధరాదేవి నా బిడ్డతో సమానం అంటూ డైలాగ్ మీద డైలాగులు చెప్పేస్తున్నారు దుర్గమ్మ గారు. నానమ్మ వద్దు, నన్ను వెళ్ళనివ్వు అన్నది శ్రావణి. చెప్తుంటే వినలేదు దుర్గమ్మ గారు. ఆ విషయాన్ని కృష్ణవర్మకు షేర్ చేసింది శ్రావణి. పెరటి నుండి మెట్ల దారి నుండి నువ్వు రాగలవు కానీ అమ్మమ్మ గారు రాలేరు అంటున్న కృష్ణవర్మ మాటలకు ఏం చేస్తాం, మంగమ్మ గారి మనవడిలో భానుమతి లెక్క కొడుతుంది బిల్డప్పు, నన్ను వదలడం లేదు కృష్ణ అన్నది శ్రావణి బాధగా. శ్రావణి ఫోన్ పెట్టేయి, అర్జెంట్ విషయం, మీరెవరూ రావద్దు అని సీరియస్గా ల్యాప్టాప్లో హాల్లో జరిగే విషయాలు చూస్తున్నాడు కృష్ణవర్మ. తర్వాత ఏం జరుగుతుంది, మోహన్ వర్మ ఏం చేస్తాడు అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.